డింభకా స్టోరీస్. లోబి లోకనాథం కొబ్బరికాయ ప్రయాణం. ఒక పచ్చని గ్రామం. ఉదయం పక్షులు కిలకిల్లాడేలోపు అక్కడ వినిపించే మొదటి శబ్దం కోడి కూయడం కాదు, ఆలయ గంట కాదు, లోకనాథం గల్లాపెట్టి తాళం తెరిచే శబ్దం. ఆ శబ్దం వినగానే గ్రామం మొత్తానికి అర్థమవుతుంది, లోకనాథం గారు ఈరోజు ₹1 బయటకు వెళ్లకుండా కాపలా కాస్తున్నారు అని. లోకనాథం సామాన్య పిసినారి కాదు. రూపాయిని పట్టుకుంటే అది చెమట పట్టే వరకు వదల్డు. అతని దృష్టిలో ఖర్చు అంటే రక్తదానం కంటే పెద్ద త్యాగం. ఇంట్లో దీపం వెలిగించాలంటే కూడా చంద్రుడున్నాడు కదా, సహజ విద్యుత్ వాడుకో అనేవాడు. భార్య శాంతమ్మ మాత్రం సూటిగా మాట్లాడే స్త్రీ. ఆమెకు భర్త మీద ప్రేముంది, కాని భర్త పిసినారితనం మీద రోజూ యుద్ధం ఉంది. ఏమండి, కూరలో వేయడానికి ఉప్పు బొత్తిగా లేదు, డబ్బా అడుగున ఉన్న దుమ్ము కూడా తుడిచి వేసేశా, ₹5 ఇవ్వండి, అంగడికి వెళ్ళి ఉప్పు తెస్తాను. ₹5? శాంత, నువ్వు మాట మాట్లాడుతున్నావా లేక నా గుండె మీద కర్రతో కొడుతున్నావా? ₹5 500 పైసలు. అంత డబ్బుతో భవిష్యత్తులో పిల్లలకి ఆస్తి కట్టొచ్చు. మన పిల్లలు అప్పటికే పెద్దవాళ్ళయ్యారు, వాళ్లకు ఆస్తి కాదు, మీ దగ్గర్నుంచి కనీసం టీకి డబ్బు రావడం కూడా ఒక అద్భుతం. ఉప్పు అంటే ఏమిటి? సముద్రపు నీరెండబెడితే వచ్చేది. సముద్రం ప్రకృతిది, ప్రకృతి దాన్ని ఉచితంగా ఇచ్చింది. మధ్యలో అంగడివాడు ప్యాకెట్ పెట్టి డబ్బు అడుగుతున్నాడు. ఇది వ్యాపారం కాదు, ప్రకృతి మీద కమిషన్. ప్రకృతి ఉచితంగా ఇచ్చిందని మీరే వెళ్ళి సముద్రం దగ్గర ఎండబెట్టి తెచ్చుకోండి. అప్పటి వరకు కూరలో ఏమెయ్యాలి? విను, పక్క వీధిలో సుబ్బమ్మ ఉంది కదా, ఆమెకు బీపీ. డాక్టర్ ఉప్పు తినొద్దన్నాడు. అంటే వాళ్ళింట్లో ఉప్పు డబ్బా అలాగే ఉంటుంది కదా, వెళ్ళి చిటికెడు అడిగి తెచ్చుకో. వచ్చే నెల మనం కొన్నప్పుడిస్తామని చెప్పు. ఆ వచ్చే నెల మీ జీవితంలో ఎప్పుడైనా వచ్చిందా? మనిషి ఆశతో బ్రతకాలి శాంత, వాళ్ళు కూడా ఆశతో ఎదురు చూడాలి. మీది పొదుపు కాదు, పక్కింటి ఉప్పుపై దాడి. దాడి కాదు, సామాజిక వనరుల వినియోగం. ఇలా లోకనాథం జీవితంలో ప్రతి చిన్న ఖర్చు ఒక స్వాతంత్ర సమరంలా ఉండేది. పాలు తక్కువైతే నీళ్లు కలపమంటాడు, కూర తక్కువైతే గిన్నె పెద్దగా పెట్టొద్దంటాడు. ఇంట్లో అతని పాత చెప్పుల వయసు అతని పెళ్లి కంటే ఎక్కువ అని గ్రామం మొత్తం చెప్పుకునేది. కాని ఒకరోజు ప్రకృతే లోకనాథం మీద కోపం తెచ్చుకున్నట్టుగా అతనికి గట్టి జ్వరం వచ్చింది. ఒళ్ళు బాయిలర్లా మండుతోంది, పెదాలు ఎండిపోయాయి, కళ్లలో నీరసం. అయినా అతని మెదళ్ళలో తిరిగేది ఆరోగ్యం కాదు, ఖర్చు. శాంతా, శాంతా, ఈ జ్వరం కూడా దేవుడి వరమే. చూడు, నా ఒళ్ళు ఎంత వేడిగా ఉందో. గీజర్ ఆన్ చేయాల్సిన అవసరం లేదు, ఈ సెగతోనే నీళ్లు వేడి చేసుకోవచ్చు. కనీసం ₹10 కరెంటు మిగులుతుంది. ఏవండి, పిచ్చి మాటలు ఆపండి, మీ శరీరం మంట పట్టినట్టుంది. నేను డాక్టర్ రాజారావు గారిని పిలుస్తాను. డాక్టరా? వద్దు. వాళ్ళు పల్స్ చూస్తారు, నాలుక చూస్తారు, చివరికి జేబు చూస్తారు. జ్వరమే తగ్గిపోతుంది కానీ ఫీజు బాధ తగ్గదు. ఈసారి మీ మాట విన్నో, డబ్బు పోయినా పర్లేదు, మీరు పోకూడదు. శాంతమ్మ డాక్టర్ రాజారావును తీసుకొచ్చింది. డాక్టర్ లోకనాథం పరిస్థితి చూసి గంభీరంగా అయ్యాడు. థర్మామీటర్ పెట్టాడు. జ్వరం ప్రమాదస్థాయిలో ఉంది. లోకనాథం గారు, ఇది గట్టి మలేరియాలాగా ఉంది. నిర్లక్ష్యం చేస్తే యమధర్మరాజుతో నేరుగా అపాయింట్మెంట్ ఖాయం. ఇంజెక్షన్ ఇస్తాను, మందులు తప్పకుండా వాడాలి. డాక్టర్ గారు, ఇంజెక్షన్ సూది మీ దగ్గర పాతదే కదా, కొత్తగా కొన్నట్టు ఫీజులో కలపండి. మీరు జ్వరంతో ఉన్నారు, అయినా బేరం తగ్గడం లేదు. జ్వరం శరీరానికి, లెక్కలు బుద్ధికి రెండూ వేరే విభాగాలు. నా ఫీజు 200, మందులకు వేరే ఖర్చు. 200? మీరు నా నాలుక చూశారు, నా కళ్ళు చూశారు, అవి నేను అద్దంలో ఉచితంగా చూసుకోలేనా? మీ గొట్టం నా గుండె మీద పెట్టారు, అది కొత్తగా అరిగిపోయిందా? డాక్టర్ గారు, మీరు మాట్లాడకండి. ఇవిగో 200, మందులు చెప్పండి. శాంతా, నువ్వు డబ్బిస్తున్నావా లేక నా ప్రాణాన్ని కాపాడుతున్న పేరుతో నా గల్లా పెట్టి హత్య చేస్తున్నావా? మీ పిసినాతనం ముందు యముడు కూడా డిస్కౌంట్ అడిగి వెళ్తాడు. లోకనాథం గారు, మందులు సమయానికి వాడండి. ప్రాణం మీదకు వచ్చాక లోకనాథం మందులు వాడాడు. కొన్ని రోజుల్లో జ్వరం తగ్గింది. కాని ఆరోగ్యం తిరిగొచ్చిన వెంటనే అతనికి ఒక పాత భయం గుర్తొచ్చింది. జ్వరం ఎక్కువగా ఉన్నప్పుడు అతను దేవుడికి మొక్కుకున్నాడు. స్వామీ, ఈ గండం నుంచి గట్టెక్కిస్తే నీకొక పెద్ద కొబ్బరికాయ కొడతాను అని.
అయ్యో! మొక్కు మర్చిపోతే దేవుడు కోప్పడతాడు. కాని పెద్ద కొబ్బరికాయ అంటే ఖర్చు. దేవుడితో కొంచెం పరిమాణం మీద చర్చించొచ్చా? దేవుడితో కూడా బేరమా? బేరం కాదు శాంత. భక్తిలో బడ్జెట్. మీ భక్తికి కూడా గల్లా పెట్టే తాళం వేసుంది. లోకనాథం అంగడికి వెళ్ళాడు. కొబ్బరికాయల బుట్ట ముందు నిలబడి ఒక్కో కాయను తడుముతున్నాడు. అతని ముఖంలో భక్తి కంటే ధరపై అనుమానమెక్కువ. రామారావు, ఈ పీచెక్కువగా ఉన్న కొబ్బరికాయ ఎంత? లోపల కాయ చిన్నగా ఉన్నా పర్లేదు. దేవుడికి బయట రూపం ముఖ్యమని నేననుకుంటున్నాను. లోకనాథం గారు, దేవుడిని కూడా మోసం చేయొద్దు. మంచి కాయ 10 రూపాయలు. 10 రూపాయలా? ఒక్క కాయకు? ఇది కొబ్బరికాయ లేక బంగారు గోళమా? 10 అంటే 10, రూపాయి తగ్గదు. ఒక్క 8 రూపాయలు. దేవుడి పని కదా, మీక్కూడా పుణ్యం వస్తుంది. పుణ్యం నాకొస్తుంది, డబ్బు మీ దగ్గరే ఉంటుంది. అదెలా న్యాయం? 7.5 చివరి ధర ఇది. నేను కాయ కొంటున్నాను, మీ దుకాణం కాదు. మీకు చవకగా కావాలంటే 10 మైళ్ళ దూరంలో మలకపల్లి సంత ఉంది. అక్కడ 8 రూపాయలకే దొరుకుతుంది. 10 మైళ్ళు వెళ్ళి వస్తే 2 రూపాయలు మిగులుతాయి. నడక ఆరోగ్యానికి మంచిది, ఖర్చు తగ్గడం జేబుకు మంచిది. అంటే 2 లాభాలు. సరే, బయలుదేరుతున్నాను. నిజంగానే వెళ్తారా? డబ్బు మిగిలే దారిలో ఎండ కూడా చల్లగానే అనిపిస్తుంది. మండుటెండలో లోకనాథం నడక మొదలుపెట్టాడు. దార్లో దాహం వేసింది. ఒక బండి వద్ద నీళ్ల బాటిల్ చూశాడు. ధర అడిగాడు. 2 రూపాయలన్నారు. వెంటనే అతని దాహం సిగ్గుపడి లోపలికి వెళ్ళిపోయినట్టు ముఖం తిప్పుకున్నాడు. దాహం అంటే శరీరానికి వచ్చిన నోటిఫికేషన్ మాత్రమే. దాన్ని స్నూజ్ చేస్తే కొంతసేపు ఆగిపోతుంది. చివరికి చెమటలు కారుతూ మలకపల్లి సంతకు చేరుకున్నాడు. అక్కడ ఒక ముసలమ్మ కొబ్బరికాయలమ్ముతోంది. లోకనాథం కాయలు చూసి కళ్లలో వెలుగు తెచ్చుకున్నాడు. అవ్వా, ఈ కొబ్బరికాయ ఎంత? నాయనా, ఎండలో మాడిపోయావు. 8 రూపాయలిచ్చి మంచి కాయ తీసుకెళ్ళు. 5 రూపాయలకివ్వవా? 8 అంటే 5? నువ్వు బేరం చేస్తున్నావా లేక నన్ను పరీక్షిస్తున్నావా? అవ్వా, నేను చాలా దూరం నుంచి వచ్చాను. చెప్పులు అరిగిపోయాయి, కాళ్ళు మంట పెడుతున్నాయి. భక్తి కోసం కష్టపడుతున్న భక్తుణ్ణి చూసి కాస్త కరుణ చూపు. నీ కాళ్ళు భక్తితో కాదు, పిసినారితనంతో మండుతున్నాయి నాయనా. 5కిస్తే మీకు పుణ్యం. నీకు 5కే కావాలంటే ఇంకో 10 మైళ్ళ దూరంలో తాండ్రపాడుంది. అక్కడ కొబ్బరి తోటలు ఉన్నాయి. యజమానులు 3 రూపాయలకే ఇస్తారు. 3 రూపాయలా? అంటే ఇక్కడ్నుంచి ఇంకో 3 రూపాయలు మిగులు. మొత్తం 7 రూపాయల లాభం. కాళ్ళు నడిస్తే నొప్పి, డబ్బు నడిస్తే నష్టం. కాళ్ల నొప్పే మేలు. నాయనా, నీ లాభం నీ ప్రాణం తినకూడదు. జాగ్రత్త. ప్రాణం దేవుడి దయ, డబ్బు నా దయ. మళ్ళీ నడక. ఎండ మరింత పెరిగింది. లోకనాథం ముఖం ఎండలో వాడిపోయిన వంకాయలా మారింది. దారిలో ఒక రైతు నీళ్లు తాగమన్నాడు. లోకనాథం ముందుగా అడిగిందొక్కటే. నీళ్లు ఉచితమేనా? అవును బాబూ, నీళ్లు తాగు. ఉచితమంటే రుచే వేరు. నీళ్లు తాగేటప్పుడు కూడా లాభం చూస్తున్నావే, నీ కడుపుకు కూడా జేబుందా? సాయంత్రం దగ్గర పడేసరికి లోకనాథం తాండ్రపాడు చేరుకున్నాడు. అక్కడ పెద్ద కొబ్బరితోట. ఒక యజమాని మంచం మీద పడుకుని తాంబూలం నములుతూ ఉన్నాడు. లోకనాథం అతని దగ్గరికి వెళ్ళాడు. అయ్యా, ఒక కొబ్బరికాయ ఎంత? 3 రూపాయల కంటే తక్కువకిస్తారా? రూపాయికైతే పుణ్యం మీకే. రూపాయికా? ఈ రోజుల్లో రూపాయికి చాక్లెట్ కూడా రాదు. కాని నీ కక్కుర్తు చూస్తుంటే ముచ్చటేస్తోంది. అంటే ఇస్తారా? అక్కడ పొడవైన చెట్టు కనిపిస్తోంది కదా, దానిమీద మంచి కాయలున్నాయి. నువ్వే ఎక్కి కోసుకో. నీకెన్ని కావాలంటే అన్నీ ఉచితం. నాకు కూలి ఖర్చు తగ్గుతుంది. ఉచితమా? ఆ మాట వినగానే నా అలసట మాయమైపోయింది. దేవుడు నిజంగా ఉన్నాడు. ఉన్నాడు. కాని ఆయన కూడా ఇప్పుడు పైనుంచి చూస్తూ నవ్వుతుంటాడు. లోకనాథం జీవితంలో ఎప్పుడూ చెట్టెక్కలేదు. కాని ఉచితం అనే మాట అతని లోపల దాగి ఉన్న కోతి శక్తిని లేపింది. పంచె బిగించి చెట్టు పట్టుకుని పైకి ఎక్కడం మొదలుపెట్టాడు. మొదటి 5 అడుగులకు ఊపిరాగిపోయింది. 10 అడుగులకు భక్తి తగ్గింది. 15 అడుగులకు ప్రాణం గుర్తొచ్చింది. కాని కింద నుంచి యజమాని ఉచితం అన్న మాట అతని చెవుల్లో మోగుతూనే ఉంది.
ఇంకొంచెం, ఒక కాయ కాదు 5 కాయలు కోస్తాను. ఒకటి దేవుడికి, మిగతావి ఇంటికి. 2 పక్కింట్లో వాళ్ళకి అమ్మితే ప్రయాణ ఖర్చు కూడా తిరిగి వస్తుంది. జాగ్రత్త, చెట్టు మీద లాభం లెక్కలు వేసుకుంటే కాళ్ళు జారిపోతాయి. నా లెక్కలు ఎప్పుడు జారవు. ఆ మాట ముగియకముందే గాలి గట్టిగా వీచింది. చెట్టు ఊగింది. లోకనాథం కాళ్ళు జారిపోయాయి. అతను 2 చేతులతో ఒక పెద్ద కొబ్బరికాయను పట్టుకున్నాడు. కాళ్ళు గాల్లో పెంజులంలా ఊగుతున్నాయి. కింద చూశాడు. సరిగ్గా చెట్టు కింద పాత బావి. లోకనాథం గుండె కొబ్బరికాయ కంటే గట్టిగా కొట్టుకుంది. అయ్యో, అమ్మో, కాపాడండి, చేతులు జారుతున్నాయి, కింద బాగుంది. నా పొదుపు కథ ఇక్కడ ముగియబోతోంది. ఏమయ్యా లోకనాథం, పైన గాలి బాగుందా? ఉచిత కొబ్బరికాయతో పాటు ఉచిత ఉయ్యాల కూడా వచ్చింది. పరిహాసం వద్దు బాబు, కాపాడండి. 10 రూపాయల కాయ కోసం వచ్చి ప్రాణం పోతుంది. నిన్ను కాపాడాలంటే తాడు వేయాలి, మనుషుల్ని పిలవాలి, వాళ్లకు కూలి ఇవ్వాలి. మొత్తం 500 రూపాయల ఖర్చవుతుంది. ఇస్తావా? 500? 10 రూపాయల కాయ కోసం 10 మైళ్ళు నడిచి 3 రూపాయల కోసం ఇంకో 10 మైళ్ళు వచ్చి ఇప్పుడు 500? లేదంటే ఉచిత గాలి, ఉచిత బావి, ఉచిత ప్రమాదం. ఎంపిక నీదే. సరే, ఇస్తాను. చావడం కంటే డబ్బు ఇవ్వడం మంచిది. కానీ 500 ఇచ్చాక కొబ్బరికాయ ఫ్రీగానే కదా. ఈ స్థితిలోనూ లెక్క వదలట్లేదా? నీ పిసినారితనం పట్టు నీ చేతి పట్టు కంటే గట్టిగా ఉంది. తోట యజమాని మనుషులను పిలిచాడు. తాడు తెచ్చారు. చాలా కష్టంగా లోకనాథాన్ని కిందకి దించారు. కిందకి దిగ్గానే అతని కాళ్ళు వణుకుతున్నాయి. చేతులు నొప్పితో మండుతున్నాయి. కాని అతని కళ్ళలో కన్నీళ్లు ప్రాణం దక్కినందుకు కాదు, 500 పోయినందుకు. ఇవిగో 500, జాగ్రత్తగా తీసుకోండి. నోటు మూల మడవద్దు, అది కూడా నా గుండె ముక్కే. ఈ 500 నీకు కొబ్బరికాయ కంటే గొప్ప పాఠం నేర్పాలి. పాఠమా? ఇది పాఠం కాదు, నా జేబులో భూకంపం. తడిసిన బట్టలు, వణికే కాళ్ళు, ఖాళీ జేబు. నిండిన పశ్చాత్తాపంతో లోకనాథం ఇంటికి బయలుదేరాడు. ఈసారి దారిలో దాహం వేసినప్పుడు నీళ్లు కొనాలనిపించింది. కాని జేబులో డబ్బు తక్కువ. మనసులో మాత్రం మొదటిసారి ఒక కొత్త ఆలోచన. పొదుపు మంచిదే, కాని ప్రాణం మీద పడే పొదుపు పిచ్చి. రాత్రికి ఇంటికి చేరుకున్నాడు. శాంతమ్మ గుమ్మం దగ్గర చూసి భయపడిపోయింది. భర్త ముఖం మాడిపోయింది. బట్టలు మురికిగా ఉన్నాయి. చేతులు గీతలతో ఉన్నాయి. యాండే, టెంకాయ ఎక్కడా? మొక్కు తీర్చుకున్నారా? మీరింత దెబ్బతిన్నట్టు ఎందుకున్నారు? శాంత, టెంకాయ లేదు, తొక్కలేదు. మొక్కు కూడా మధ్యలో గాలిలో వేలాడింది. 5 రూపాయలు మిగిల్చాలని వెళ్ళి 500 పోగొట్టుకున్నాను. 500? ఒక కొబ్బరికాయ కోసం? కొబ్బరికాయ కోసం కాదు, నా లోభానికి కూలి. చెట్టు మీద వేలాడుతున్నప్పుడు తెలిసింది. డబ్బు పట్టుకొని బ్రతకాలనుకున్నాను, కానీ ప్రాణం జారిపోతుంటే డబ్బే ముందుగా పారిపోయింది. ఇప్పుడు అర్థమైందా? పొదుపు మంచిది, కాని పిసినారితనం ఇంటిని, ఆరోగ్యాన్ని, మనశ్శాంతిని తింటుంది. అర్థమైంది శాంత. డాక్టర్కు కూడా బేరం చేశాను, ఉప్పుకు కూడా బేరం చేశాను, దేవుడి మొక్కుకి బేరం చేశాను. చివరికి ప్రాణంతో బేరం చేసే పరిస్థితి వచ్చింది. మరుసటి ఉదయం గ్రామంలో ఆశ్చర్యకరమైన దృశ్యం. లోకనాథం అంగడికి వెళ్ళాడు. రామారావు దుకాణం ముందు నిలబడ్డాడు. చేతిలో 10 రూపాయలు. ఏమండి లోకనాథం గారు, మళ్ళీ మలకపల్లి వెళ్లే ముందు ధర అడగడానికి వచ్చారా? కాదు రామారావు, మంచి కొబ్బరికాయ ఇవ్వు, ధర ఎంతైతే అంత ఇస్తాను. మీరు బాగున్నారా? జ్వరం మళ్ళీ వచ్చిందా? జ్వరం తగ్గింది, కానీ లోభం కూడా కొంచెం తగ్గింది. ఇది గ్రామ చరిత్రలో కొత్త అధ్యాయం. ఆ తరువాత లోకనాథం ఆలయానికి వెళ్ళాడు. కొబ్బరికాయ కొట్టాడు. ఈసారి చిన్నకాయ కాదు, మంచికాయ. పూజారి కూడా ఆశ్చర్యపోయాడు. లోకనాథం గారు, ఈ కాయ నిజంగానే కొన్నారా, లేక ఎవరో దానం చేసినదా? కొన్నాను స్వామి. మొక్కు దేవుడికి, లాభం నాకు కాదు. ఈ మాట మీ నోట్లోంచి రావడం అంటే దేవుడి మహిమ. ఇంటికి తిరిగి వచ్చాక లోకనాథం మొదట శాంతమ్మకు 5 రూపాయలిచ్చాడు. ఇదేంటి? ఉప్పు తెచ్చుకో. పక్కింటి సుబ్బమ్మ బీపీ మీద మన ఇంటి వంట ఆధారపడకూడదు. నిజంగానే మారారా? ఒక్కరోజులో మనిషి పూర్తిగా మారాడు శాంత. కానీ చెట్టు మీద గాలిలో వేలాడితే ఆలోచన మాత్రం మారుతుంది. కొన్ని రోజుల తరువాత డాక్టర్ రాజారావు ఇంటి ముందు నుంచి వెళ్తుండగా లోకనాథం స్వయంగా పిలిచాడు. డాక్టర్ భయపడ్డాడు.
మళ్ళీ ఫీజు తిరిగి అడుగుతాడేమో అనుకున్నాడు. డాక్టర్ గారు, ఆ రోజు మీరు సమయానికొచ్చారు. మీ వల్లే నేను బాగయ్యాను. ఫీజు కోసం బేరం చేసినందుకు క్షమించండి. లోకనాథం గారు, మీరు క్షమాపణ చెప్తున్నారా? నా స్టెతస్కోప్ పని చేస్తుందో లేదో చూసుకోవాలి. పని చేస్తుంది. ఈసారి నా గుండె కూడా కొంచెం పనిచేయడం మొదలుపెట్టింది. గ్రామంలో లోకనాథం మార్పు వార్తలా వ్యాపించింది. కాని అతను ఒక్కసారిగా ఖర్చు చేయడం లేదు. బేరం అడుగుతాడు, ఇంకా లెక్కలు చూస్తాడు. కాని అవసరమైన చోట డబ్బుకు వెనకడుగు వేయడు. పిసినారితనం మీద నవ్వుకుంటాడు. శాంతమ్మ మాట వినడం మొదలుపెట్టాడు. యాండీ, ఈరోజు కూరకు కొంచెం నెయ్యి వేయినా? నెయ్యా? అది కొంచెం ఖరీదు కదా. కానీ వేయి. మనసుకి రుచి కూడా కావాలి. పొదుపు పొట్టను కాపాడాలి కానీ నాలుకను శిక్షించకూడదు. ఇప్పుడు మాట్లాడుతున్నది నా భర్తేనా, లేక చెట్టు మీద పుట్టిన కొత్త లోకనాథమా? పాత లోకనాథమే, కానీ చెట్టు కింద 500 రూపాయల గురువు దొరికాడు. ఈ కథ మనకు చెప్పేది చాలా సులభమైన నిజం. పొదుపు గొప్ప గుణం, కాని అది పిసినారితనంగా మారితే మన ఆరోగ్యం, గౌరవం, సమయం, సంబంధాలు అన్నీ నష్టపోతాయి. 5 రూపాయలు మిగిల్చాలని మొదలైన ప్రయాణం 500 పోగొట్టిన పాఠంగా మారింది. మనం ఖర్చు చేయాల్సిన చోట వెనక్కి తగ్గితే తరువాత జీవితం వడ్డీతో వసూలు చేస్తుంది. శాంత, ఇక నుంచి నేను పొదుపు చేస్తాను, కానీ అర్థం లేకుండా కాదు. అవసరమైన ఖర్చు చేస్తాను, కానీ వృధా చేయను. అదే సరైన జీవితం. పొదుపుండాలి, కాని మనసు పేదదైపోకూడదు. సరే, కానీ రామారావు కొబ్బరికాయకి 11 రూపాయలంటే మాత్రం అడుగుతాను. అడుగు, బేరం చెయ్యొచ్చు, కాని మళ్ళీ చెట్టెక్కకూడదు. చెట్టా? ఇక నుంచి కొబ్బరికాయ అంటే నేల మీద ఉన్నదే భక్తి, చెట్టు మీద ఉన్నది పరీక్ష. శాంతమ్మ నవ్వింది. లోకనాథం కూడా నవ్వాడు. ఆ నవ్వుల్లో 500 నష్టం, బాధ ఉంది. కాని దానికంటే పెద్ద మార్పు, ఆనందం ఉంది. అతి లోభం అనర్థదాయకం. పొదుపు మనిషిని నిలబెడుతుంది. పిసినారితనం మనిషిని గాలిలో వేలాడదీస్తుంది. గుర్తుంచుకోండి, డబ్బు సేవ్ చేయాలి, కాని దానికోసం బుద్ధిని, ఆరోగ్యాన్ని, ప్రాణాన్ని ఖర్చు చేయకూడదు. డింభకా స్టోరీస్.